నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ని. నేను కార్డియాలజిస్ట్ని. సో బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఉన్నవాళ్ళు అందరూ కూడా మందులు వేసుకుంటున్నారు. బట్ మందులు వేసుకున్న తర్వాత మనకున్నటువంటి బీపీ తగ్గిందా, అది ఎంతవరకు తగ్గింది, కరెక్ట్గా అనుకున్న లెవెల్లో 140/90 కంటే తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నెక్స్ట్ క్వశ్చన్. సో డాక్టర్ ఏమంటారంటే కొంతకాలం తర్వాత మళ్ళీ నా దగ్గర రండి, తర్వాత చూపించుకోవచ్చు అంటారు. సో మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు 10 మంది పేషెంట్లు ఉంటే దాంట్లో కనీసం 5 నుండి 6 మంది, అంటే 50 నుండి 60% మందికి హాస్పిటల్ చూడంగానే కాస్త వాళ్ళకి ఆందోళన చెంది బీపీ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే బీపీ ఎక్కువగా రికార్డ్ అయిన వాళ్ళల్లో సగం పైగా 50-60% మందికి వాళ్ళ బీపీ హాస్పిటల్ని, డాక్టర్ని, లేకపోతే ఆ మెడికల్ అట్మాస్ఫియర్లో అంటే ఆ పరిసరాల్లో ఉన్నప్పుడు బీపీ అధికంగా ఉంటుంది. దీనికి మరి సొల్యూషన్ ఏమిటి? ఇంట్లో మీరు బీపీ చూసుకోవటం ఒకటే దీనికి సొల్యూషన్. సో మేమేం చెప్తాము అప్పుడు? సో ఇంట్లో బీపీ మెషిన్ చూసుకునేది ఉందా అంటే చాలామంది లేదు అంటారు. సో అప్పుడు మీ ఇంటి దగ్గరగా ఉన్న బీపీ మెజర్ చేసిన ఫెసిలిటీ ఉంటే అక్కడ మీరు పరీక్ష చేయించుకొని 2-3 సార్లు అది పేపర్ మీద రాయించుకుని అని చెప్తాం. ఇది అంత ఏంటంటారంటే కొంచెం కష్టమైన పని కదా. మీరు ఒక చోటకి వెళ్ళి మళ్ళీ బీపీ చూపించుకోవటం ఇవన్నీ ఉంటాయి. సో బెస్ట్ సొల్యూషన్ ఏంటి? బీపీ మెషిన్ ఇంట్లో కొనుక్కోండి అని చెప్తాం. ఈ రోజుల్లో అమెజాన్లో ఆర్డర్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇంక్లూడింగ్ ఆల్మోస్ట్ లైక్ చిన్న టౌన్స్లో కూడా అమెజాన్ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నట్లయితే ఇంటికే కనుక మీరు కోరింది ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు బీపీ మెషిన్లు అంత ఖరీదైనా కూడా కాదు. ఆల్మోస్ట్ లైక్ 500-600 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని ఎలక్ట్రానిక్ బీపీ మెషిన్స్ అంటారు. ఒకటి. రెండవది, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే, క్లినిక్కి వెళ్ళినా సరే, చాలా డాక్టర్లు, ఆర్ఎంపీస్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు బీపీ మెజర్ చేయడం ఈ ఎలక్ట్రానిక్ మెషిన్ ద్వారా వాళ్ళు దాన్ని మెజర్ చేస్తున్నారు. ఇలా ఉంటుంది ఆ మిషన్. సో దీనికి సింపుల్ ఏముండదు. దీనికి ఒక బీపీ మెజర్ చేసే కఫ్ అంటారు. ఈ చేతికి తొడుక్కునే కఫ్ ఒకటి ఉంటుంది. ఇది చేతికి తొడిగి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఇమీడియట్గా మీ బీపీ పైన వచ్చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది మీకు చాలామందికి తెలిసిన విషయమే. సో ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే బీపీ మెజర్ చేసుకోవడానికి ఇంట్లో కొనుక్కోమని చెప్పడం కంటే అతిగా ప్రతి అరగంటకి లేకపోతే ప్రతి పావుగంట 20 నిమిషాలకి బీపీ మెజర్ చేసుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం బయలుదేరింది. బట్ స్టిల్ మనం బీపీ మెజర్ చేసుకోవడం గురించి మాట్లాడదాం. సో ఈ డివైజు ఇప్పుడు చాలా ఇళ్లలో వస్తుంది, ఇంకా పెరుగుతుంది కూడా. ఎందువల్ల అంటే ఈజ్ ఆఫ్ ఆపరేషన్. దీనికి మార్చాల్సిందల్లా కింద 2 బ్యాటరీలు ఉంటాయి. దీని కింద 2 మామూలు పెన్సిల్స్ ఉంటాయి. ఆ బ్యాటరీలు మార్చుకున్నట్లయితే మీకు అది పనిచేస్తుంది. సో ఈజీగా మీరు దీన్ని మెజర్ చేసుకోవచ్చు. సో దీని గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పే ముందు మిగతా రకాలు చూద్దాం. ఇది మీకు తెలిసిందే, పాత తరం నుంచి ఉన్నటువంటి మెర్క్యూరీ ద్వారా బీపీ మెజర్ చేసేటటువంటి మెషిన్. ఇది మీరు చూసినట్లయితే చూశారు, పెద్దది, తనకంటే బల్కి, బరువు ఎక్కువ. ఈ మిషన్తో మెయిన్ హాస్పిటల్లో దీంతో పరీక్ష చేస్తారు. దీంతో బీపీ మెజర్ చేసుకోవాలంటే అంత సులువు కాదు. దానికి అన్నిటికంటే కామన్ ఇది ఒక్కటే. ఇది తొడుక్కున్న తర్వాత ఈ బీపీ మెజర్ చేసే దానికి కాస్త ట్రైనింగ్ అవసరం. ఎందుకంటే దీంట్లో మెర్క్యూరీ ఉంటుంది, దీంట్లో పాదరసం. సో ఆ మెర్క్యూరీ మనం దీన్ని ఇన్ఫ్లేట్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మెషిన్ అయితే ఆటోమేటిక్గా అది ఇన్ఫ్లేట్ అవుతుంది కఫ్. దీనికైతే చేతి ద్వారా ఇంకొక బల్బ్ లాంటి ఒక పరికరంతో చేతితో డాక్టర్ నొక్కుతూ ఉంటే ఎన్నిసార్లు నొక్కితే అన్నిసార్లు ఆ బీపీ ఎంత ఉంటే అంత ఆ మెర్క్యూరీ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకున్నటువంటి బీపీ మెజర్ చేయడానికి అంత సులువుగా కాదు. దీనికి కాస్త ట్రైనింగ్ అవసరం. సో దీనికి నర్సింగ్ ట్రైనింగ్ అయినా కానివ్వండి, డాక్టర్స్ అయినా కానివ్వండి, దీనికి స్పెషలిస్ట్ ట్రైనింగ్ చేస్తే తప్ప బీపీ మనం మెజర్ చేసుకోలేము. కానీ దీనికంటే ఇది స్టాండర్డ్ అంటే ఎందుకు స్టాండర్డ్ అన్న మీరు అడగచ్చు. ఇది ఆల్మోస్ట్ లైక్ ఎన్నో 100 ఏళ్ల నుంచి మనం మెర్క్యూరీ బేస్డ్ మెషిన్ ద్వారా వాడుతున్నాం. ఇప్పుడు దాకా బీపీ గురించినటువంటి అన్ని ట్రయల్స్, చాలా వరకు ట్రయల్స్ అన్నీ అన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 10 ఏళ్ల నుంచి ఇది ఫేజ్ అవుట్ అవుతుంది. సో 10 ఏళ్ల క్రితం దాకా అన్ని ట్రయల్స్ కూడా ఈ మెషిన్ ద్వారా మనకు వచ్చాయి. కాబట్టి దీన్ని బేసిస్ చేసుకుని మనం కొత్త మెషిన్ని మనం బేరీజ్ వేసుకోవడం జరుగుతుంది. అది కరెక్టా కాదా చెప్తాను బేసికలీ. సో ఇప్పటికీ ఈ 2 స్టాండర్డ్ మెషిన్. 3వ తరహా మెషిన్ ఒకటి మీరు చూస్తారు, అది ఇలా ఉంటుంది. సో ఇది కూడా కఫ్ సేమ్.
దీనికి బీపీ మెజర్ చేసేది ఇలా ఉంటుంది. సో సేమ్ మనం ఒకసారి దీన్ని చేసిన తర్వాత ఈ బల్బ్ దీనికి అటాచ్ అయి ఉంటుంది, మీటర్కి బల్బ్ అటాచ్ అయి ఉంటుంది. దీన్ని నొక్కితే ఇది ఇన్ఫ్లేట్ అవుతుంది. సో తర్వాత మెజర్ చేసుకోవచ్చు. దీనికి కూడా కాస్త ట్రైనింగ్ అవసరం. సో ఈజీగా ఎవరికి వాళ్ళు చూసుకోగలిగేటువంటి అతి సులువైనటువంటి మెషిన్ ఈ బీపీ మెజర్ చేసేటటువంటి ఎలక్ట్రానిక్ బీపీ మెజరింగ్ మెషిన్. సో మనం యాక్యురసీ దాకా వస్తే నేను చెప్పినట్టుగా మెర్క్యూరీ మెషినే స్టాండర్డ్. సో ఈ కొత్తగా వచ్చినట్టు ఈ మెర్క్యూరీ మెషిన్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఇది ఉంటుంది. సో ఇది యానిరాయిడ్ బీపీ మెషిన్ అంటారు. ఇది కూడా నేను చెప్పినట్టుగా డాక్టర్స్ లేదా క్లినిక్స్లో ఇది వాడటం జరుగుతుంది. ఎందుకంటే దీనికి కాస్త ట్రైనింగ్ అవసరం. ఈ హోమ్ బేస్డ్ మెజర్ ఏదైతే ఉందో అది 80% స్పెసిఫిక్. ట్రయల్స్లో ఎక్కువ చూడగా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది స్టాండర్డ్ అయితే దీంట్లో 80% వరకు కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఎలక్ట్రానిక్ మెషిన్ ద్వారా మనకి వస్తుంది. సో కానీ బీపీ మెర్క్యూరీ మెషిన్తో ప్రాబ్లం ఏంటంటే అది మెయింటెనెన్స్. సో ఇది మనం నొక్కితే మెర్క్యూరీ పెరుగుతుంది కాబట్టి మెర్క్యూరీ కింద కంటైనర్ ఒకటి ఉంటుంది. మనం నొక్కిన స్పీడ్లోనే మెర్క్యూరీ పైకి వెళ్ళాలి. సో ఈ మన చేతిలో ఉన్నటువంటి ఇట్లాంటి బల్బుకి ఆ మెర్క్యూరీ కంటైనర్కి మధ్యన ఇట్లాంటి రబ్బర్ ట్యూబ్స్ ఉంటాయి. పాతకాలంలో ఉన్నటువంటి రబ్బర్ ట్యూబ్స్ ఉంటాయి, ప్రాపర్ రబ్బర్ ట్యూబ్స్. అవి టైంతో అవి కరిగిపోవటం, డిసింటిగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని మెయింటెనెన్స్ అనేది ప్రతి సంవత్సరం ఆ ట్యూబ్స్ మార్చుకోవడం, సర్వీసింగ్ చేసుకోవడం చేయాలి. వాళ్ళు అమెరికాలో ఈ స్టడీస్ చేస్తున్నప్పుడు ఈ మెషిన్స్ ఎంతవరకు యాక్యురేట్ అని పరీక్ష చేయగా ఆల్మోస్ట్ లైక్ సగానికి పైగా మెషిన్స్ సర్వీసింగ్ చేయబడలేదు. చేత్తో నొక్కుతున్నటువంటి స్పీడ్లో మెర్క్యూరీ పైకి పోవడం లేదు. దీంతో యాక్యురేట్గా రావట్లేదు. సో ఇది యాక్యురేట్ దీని ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ అయినప్పటికీ మెయింటెనెన్స్ లోపం వల్ల, ట్రైనింగ్ అవసరం వల్ల దీన్ని సరిగ్గా వాడకం జరగట్లేదు. సో చాలా హాస్పిటల్స్ దీనికే ఈ మామూలు ఎలక్ట్రానిక్ మెషిన్తోనే ఇప్పుడు చూడటం జరుగుతోంది. బట్ స్టిల్ కొత్తగా ఎలక్ట్రానిక్ మెషిన్ కొనుక్కున్నప్పుడు ఫస్ట్ టైం మీరు దాన్ని దగ్గరలో మీకు ఎక్కడైతే అక్కడ ఈ మెర్క్యూరీ మెషిన్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో అక్కడ తీసుకువెళ్ళి మెర్క్యూరీ మెషిన్తో ఒకసారి బీపీ చూసి మళ్ళీ ఈ ఎలక్ట్రానిక్ మెషిన్తో బీపీ చూసి మెర్క్యూరీ మెషిన్ కంటే ఇది ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుందా అని మీరు ఒకసారి టాలీ చేసుకుని దాన్ని మీరు కంటిన్యూస్గా మీ ప్రతి బీపీ చూసిన ప్రతిసారి దాన్ని డిఫరెన్స్ ఏదైతే ఉందో అది దృష్టిలో పెట్టుకోవాలి. సో డిఫరెన్స్ ఏముంటుంది? నార్మల్గా దీని చూపించేటటువంటి బీపీ 10 నుండి 12 మిల్లీమీటర్లు ఎక్కువ చూపిస్తుంది జనరల్గా. సో నేను అన్నట్టుగా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కాస్త వ్యత్యాసం ఉండొచ్చు. బట్ మీరు ఫస్ట్ అయితే ఎప్పుడైతే బీపీ మెషిన్ కొంటారో అప్పుడు ఈ మెర్క్యూరీ మెషిన్తో ఎంత వస్తుందో చూసుకొని దీంట్లో ఎలక్ట్రానిక్ మెషిన్తో చూసుకొని ఎలక్ట్రానిక్ మెషిన్ నేను చెప్పినట్టుగా 10 అయితే 10, 5 అయితే 5, 12 అయితే 12 ఎంత ఎక్కువ చూపిస్తుందో నోట్ చేసుకుని ప్రతిసారి అంతా మీరు మైనస్ చేసుకుంటే మీకు యాక్యురేట్ బీపీ వస్తుంది. సో ఇదండి. సో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు పెరిగేటటువంటి బీపీ మెషిన్ ఎలక్ట్రానిక్ బీపీ మెషిన్ నేను చెప్పినట్టుగా ఇది కాస్త మెర్క్యూరీ మెషిన్ కంటే కాస్త బీపీ ఎక్కువ చూపిస్తుంది. ఇది ఐడియల్, దిస్ ఈజ్ ద ఫ్యూచర్. సో మెర్క్యూరీ మెషిన్ మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఎందువల్లంటే ఆ మెర్క్యూరీకి మెయింటెనెన్స్ అవసరం అవడం వల్ల, మెర్క్యూరీ పరిసరాలకి హానికరం అవడం వల్ల, మెర్క్యూరీ ఒకవేళ స్పిల్ అయిపోతే ఆ మెర్క్యూరీ కంటైనర్ పగిలిపోయే లూజ్గా మెర్క్యూరీ వస్తే అది ఒక్కొక్కసారి వేపరైజ్ అయితే అవి మనుషులకి టాక్సిక్, అది మనుషులకు హానికరము. సో దానికి చూడటానికి కూడా ట్రైనింగ్ అవసరం కాబట్టి మెర్క్యూరీ మెషిన్స్ మెల్లమెల్లగా తీసివేయబడతాయి. సో అది ఒక హిస్టరీ అయిపోతుంది. ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఆర్ ద వే ఫార్వర్డ్. సో ఎలక్ట్రానిక్ మెషిన్స్ యూజర్ ఫ్రెండ్లీ, ఎవరు బట్టి వాళ్ళు చూసుకోవచ్చు. యాక్యురసీ ప్రస్తుతానికి 80% ఉన్న బెటర్ మెషిన్స్ తప్పకుండా వస్తాయి ఫ్యూచర్లో, అనుమానం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ రిస్ట్ బేస్డ్ బీపీ మెషిన్సే వస్తాయి. అది మ్యాటర్ ఆఫ్ 1 or 2 ఇయర్స్లోనే అవి వచ్చేస్తాయి. అవేంటంటే ఎలక్ట్రానిక్ సెన్సార్తోనే, ఈ మెజర్మెంట్ కూడా అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ సెన్సార్తోనే బీపీ మెజర్ చేసే మెషిన్స్, వాచెస్ ఎస్పెషల్లీ యాపిల్ వాళ్ళు వస్తున్నారు దాంతో. సో వాచ్ బేస్డ్ అవే వస్తాయి. ప్రస్తుతానికి ఇంకా అవి యాక్యురేట్ కాదు. సో ఈవెన్ రిస్ట్ బేస్డ్, ఇప్పుడు బీపీ చూడాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని ఇట్లాంటి ఎలక్ట్రానిక్ మెషిన్సే మణికట్టు కట్టుకునే, రిస్ట్ కట్టుకునేటువంటి బీపీ మెషిన్స్ ఉన్నాయి. అవి అసలు యాక్యురేట్ కాదండి. ఎందువల్లంటే ఇది 10-15 ఎక్కువ చూపిస్తుంటే ఇక్కడ కట్టుకున్నట్టు బీపీ మెషిన్ అయితే అది ఇంకా ఎక్కువ చూపిస్తుంది, అది యాక్యురేట్ కాదు. సో అవి మాత్రం వాడొద్దండి. ఎలక్ట్రానిక్ మెషిన్స్ అయితే పర్వాలేదు, కానీ నేను చెప్పినట్టుగా ఫస్ట్ టైం బీపీ మెర్క్యూరీ మెషిన్ ఎంత ఉందో చూసుకొని ఆ మైనస్ చేసుకొని చూసుకోండి.
టూకీగా దీని గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుందండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడైతే చూసినప్పుడు బీపీ మెషిన్, ఎలక్ట్రానిక్ మెషిన్లో 3 వాల్యూస్ వస్తాయి. పైన వాల్యూ, కింద వాల్యూ, మూడవది హార్ట్ రేట్, పల్స్ రేట్, మీ గుండె పల్స్ ఎన్నిసార్లు కొట్టుకుంటున్న నిమిషాన్ని కదా 3వ వాల్యూ వస్తుంది. సో 1, 2, 3 వాల్యూస్ వస్తాయి. 3 నోట్ చేసుకోవడానికి అవసరం. సో బీపీకి మీకు తెలిసినట్టుగా 2 వాల్యూస్ ఉంటాయి. పైన వాల్యూ, కింద వాల్యూ, దాని సిస్టాలిక్, డయాస్టాలిక్ అంటే అక్కడ రాసి ఉంటుంది. మూడవది హార్ట్ రేట్ మెజర్మెంట్, నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది కూడా అది మెజర్ చేస్తుంది. సో ఈ 3 వాల్యూస్ నోట్ చేసుకోవడం అవసరం. సో మీరు ఎప్పుడైనా బీపీ చూసుకున్నా సరే చిన్న కాగితం మీద తారీఖు, టైము, బీపీ వాల్యూ ఈ 3 నోట్ చేసుకోవడం అనేది అవసరం. వీటిలో మెమరీ అని చెప్పేసి ఫంక్షన్ ఉన్నది. ఒక 10 వాల్యూస్ పాతవి మీకు ఎంత ఉందో అది మిషన్లో స్టోర్ అవుతుంది. అది వాడటం అందరికీ అంత అలవాటు కాదు. సో ఈజీ ఏంటంటే మీరు బీపీ చూసుకుని ఒక చిన్న కాగితం మీద లేక కనీసం ఫోన్లో రికార్డ్ చేసుకోవచ్చు, లేదా ఫోన్లో దాన్ని ఫోటో తీసుకోవచ్చు. అది ఈజీ. ఇంకా అది అలవాటు లేని వాళ్ళు ఈ ఫోన్లు, ఫోటోలు అలవాటు లేకపోతే కనీసం పేపర్ మీద టైము, డేటు, బీపీ అంతా నోట్ చేసుకుని ఇంక్లూడింగ్ హార్ట్ రేట్ కూడా నోట్ చేసుకున్నట్లయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు రకరకాల టైమ్స్లో మీ బీపీ ఎలా ఉన్నది, తగ్గుతోందా, పెరుగుతోందా అనేది వాళ్ళకి తెలుస్తుంది. తద్వారా అసలు బీపీ కంట్రోల్ అయిందా లేదా, మందులు బాగా పనిచేస్తున్నాయా లేదా, సో హాస్పిటల్కి వచ్చినప్పుడు బీపీ ఎక్కువైతే రికార్డ్ అవుతుందో అది కరెక్టా కాదా, మీ యాక్చువల్ బీపీ, మీ ఇంట్లో బీపీ, దాన్ని హోమ్ బేస్డ్ బీపీ మానిటరింగ్ అంటారు. సో అది కరెక్ట్ కాబట్టి హోమ్ బేస్డ్ బీపీ మానిటరింగ్ కరెక్ట్గా చేయాలి. ఎలాగ చేయాలి అనేది మనం వేరే వీడియో చేద్దాం. ప్రస్తుతం పరికరాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలక్ట్రానిక్ బీపీ మిషన్ గురించి మీకు నాకు తెలిసినన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. అఫ్కోర్స్ ఇంకా మీకు క్వశ్చన్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం దాని గురించి ఫర్దర్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో రావడానికి, అది పంచడానికి మీ యొక్క సహాయం మీరు చేయండి. నమస్కారం.